మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. గుంటూరు పార్లమెంటులో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ మూడు డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తూ ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా ఆ నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 or 30 crores, టోటల్ 150 crores అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు. రెండోది, ఇది అయిపోయిన తర్వాత రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము. తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 daysలో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం. సో ఈ రెండింటి గురించి ఈరోజు రివ్యూ జరిగింది. ఇందులో అందరు అభిప్రాయాలు చెప్పారు. ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో మొత్తం కూడా వ్యవసాయం ఆధారపడినటువంటి రైతాంగం ఉందని తెలిసి కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి 4 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైనాయి. గుంటూరు ఛానల్ కానీ, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ, నల్లమడు వాగు డ్రైన్ మోడర్నైజేషన్ కానీ, గుంటూరు నాలా మోడర్నైజేషన్ కానీ, ఈ 4 ప్రాజెక్టులకి డబ్బులు మంజూరు చేసి ప్రాజెక్టులు టేకప్ చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ఒక షాట్కి 2 బర్డ్స్ అంటారు కదా, మోడర్నైజేషన్ స్టాప్ చేసేస్తే ఎక్స్టెన్షన్ జరగదు, ఎక్స్టెన్షన్ స్టాప్ చేస్తే మోడర్నైజేషన్తో ప్రయోజనం లేదు. సో తలా తోకలేనటువంటి నిర్ణయాలు చేసి వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట్టు ముంచింది. ఇప్పుడు 2 వరదల్లో చూసాం. ఈ 6 నెలల్లోనే 2 సార్లు వరదలు వచ్చాయి. 2 సార్లు వచ్చినటువంటి వరదల్లో ఒక్కొక్క వరదల్లో కనీసం గుంటూరు పార్లమెంటు స్థాయిలో 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతుంది. నష్టాన్ని మనం ఇస్తున్నాం ఒకవైపు, కానీ ఒక 800-900 కోట్లతో కంప్లీట్ అయ్యేటటువంటి ఈ ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం చూపడం అనేది ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత రైతుల పట్ల వైసీపీకి ఉన్నటువంటి కపట ప్రేమ ఏంటో మనకు అర్థమైంది. దీన్నే ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మా కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం
ల్యాండ్ అక్విజిషన్కి కొంత మనీ తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంచి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ లేని చోట కలెక్టర్ గారు చెప్పినట్టుగా వర్కులు కూడా ప్రారంభిస్తాం. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో మనం PG+ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకోబోతున్నాం. PG+ ఏంటంటే పీజీ వరకు హాస్టల్ వసతి ఉంటుంది. కానీ మరి అక్కడ నుంచి సెలెక్ట్ అయినటువంటి పిల్లవాడు క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు, ఎక్కడో బెంగళూరులోకి వెళ్ళాలి. అక్కడ ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఎస్కార్ట్ సర్వీస్ ఏంటన్నటువంటి దాంట్లో కూడా ఆయా సామాజిక వర్గం నుంచి వెల్ఫేర్ హాస్టల్స్ అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంటే వాళ్ళకి ఒక సంవత్సరం పాటు సపోర్ట్ చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడానికి ఈరోజు మేము ఒక ప్రతిపాదన చేశాము. తప్పనిసరిగా ఇది యువతకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కలెక్టరేట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇందులో ఇప్పుడు దాకా ఉన్న గ్రౌండ్ రియాలిటీస్, ఎందుకు గ్యాప్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేస్తూ ఏం చేయాలి అని ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. పాస్ట్ 5 ఇయర్స్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా డిమోరలైజ్ అయిపోయింది. అది ఏ ఐడియాలజిస్టిక్ వేలో అయితే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో దీన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితుల్లోకి గత 5 ఏళ్లలో అయిపోయింది. అయితే అది ఎంతో ముఖ్యమైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయంగా మనం ఈరోజు భావించాలి. ఎందుకంటే నిరుద్యోగ యువత పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాన్ని అడ్రస్ చేయాలి అని అంటే మనకి స్కిల్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్కిల్ సెంటర్లు కానివ్వండి, హబ్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మన పిల్లలకి అవసరమైన నైపుణ్యాన్ని అందించే ఈ ఒక అద్భుతమైన కార్యక్రమము మళ్ళీ రివైవ్ చేస్తూ దానికి ప్రాక్టికల్గా షార్ట్ టర్మ్ పాలసీస్ ఏంటి, లాంగ్ టర్మ్ పాలసీస్ ఏంటి చూస్తూ ఇండస్ట్రీస్ రావాల్సింది ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ వారు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో జాబ్ మేళాలు కానివ్వండి, లేదా ఎగ్జిస్టింగ్ మన ఇన్ అండ్ అరౌండ్ ఉన్న వాళ్ళల్లోకి ఎట్లాగైతే మనం పంపిస్తున్నారో మన పిల్లలందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చి వాటిల్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి కూడా ఈరోజు అందరం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఒక క్లస్టర్స్గా ఏర్పాటు చేసి ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మంత్రి గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి, ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి వారి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఇటు ఆస్పిరెంట్స్ని అటు ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని కూడా గ్యాప్ లేకుండా వీళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా క్రియేట్ చేసి మనకి మ్యాక్సిమం ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తిగా మన రాష్ట్రంలో నుంచి బయటికి తీసుకెళ్లే ఏదైతే ఆకాంక్షిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా మంత్రి గారు అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా దీనికి కృషి చేస్తాము అని చెప్పి మేము కూడా అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సిన రూపకల్పన అందరం కూడా కూర్చుని మాట్లాడడం జరిగింది. ఎవరి ఐడియాస్ వాళ్ళు షేర్ చేశారు. దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.